మీ అందరికి ఎంతగానో నచ్చే హాసిని గెటప్ లో ఈ రోజు బ్లాగ్ చేస్తున్నాను నేను. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు మేము డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో గ్యాంగ్ అందరూ హడావిడి అల్లరి. నేను అరే ప్లీజ్ ఆఫ్ స్క్రీన్ హాయ్ హలో ఎందుకలా అరుస్తున్నావు? చిరాకు అందుకని నేను చెప్పాను. గ్రేట్ పీపుల్ అందులో ఫస్ట్ నేనే. గమ్మునుండవా? నిజంగా మన దురదృష్టం అందరు చెప్పారు, అందుకే అలా చెప్పా. ఆడవాళ్ళ పట్ల మంచి రెస్పెక్ట్ ఉంటాడు అమ్మాయిల్ని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణు. సో చాలా చాలా ఎక్సైటెడ్ డే అనమాట ఇది. ఎందుకు అనంటే మా త్రినాయిని స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. 4 years లో నిజంగా చెప్పాలంటే ఒక్క పార్టీకి కూడా మేము వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు నైట్ మేము డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఎంటైర్ ద కాస్ట్ అండ్ క్రూ మేమందరం కూడా ఒక మంచి ప్లేస్ కి డిన్నర్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట అది. అండ్ మీరు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, అక్క త్రినాయినితో ఎప్పుడు మీరు ఒక బ్లాగ్ చేయరు, అండ్ త్రినాయిని లొకేషన్ టూర్ చేయండి అని అడుగుతారు, అండ్ ఆశిక, చందు వీళ్ళందరితో బ్లాగ్స్ చేయమని అడుగుతారు. సో ఈ రోజు మా వాళ్ళందరూ కూడా ఫుల్ గా మాట్లాడడం మీరు చూసేయచ్చు. అండ్ చాలా సార్లు అడుగుతూ ఉంటారు కదా, నేను ఇప్పటి వరకు చేసిన సీరియల్స్ లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి అని. ఎప్పుడు ఏదో ఒక క్యారెక్టర్ నాకు చాలా ఇష్టమైనప్పటికీ హాసిని క్యారెక్టర్ ని అయితే నేను అస్సలు యాక్ట్ చేయను. నార్మల్ గా బయట ఎలా ఉంటానో ఆల్మోస్ట్ అందులో కూడా అలానే ఉంటాను అని చెప్పి అందరు చెప్తూ ఉంటారు. అప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటది అనమాట. సో నేను నార్మల్ గా అలానే ఉంటాను అని చెప్పి. ఏం జరుగుతుంది? సిద్ధు, మా త్రినాయిని సీరియల్ స్టార్ట్ అయ్యి 4 years అయ్యింది. ఈ రోజు మేము అందరం డిన్నర్ వెళ్తున్నాం. సో చాలా ఎక్సైటెడ్ గా ఉంది. బిల్ అంతా నేనే పే చేస్తాను అన్న, కానీ మా వాళ్ళు వద్దు, ఇది కంబైన్డ్ కాబట్టి 4 years ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం. బట్ ఏంటంటే మంచి మంచి ట్విస్టింగ్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి మేము ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నా కూడా అస్సలు కుదరట్లేదు. అందుకని ఈ రోజు ప్లాన్ పకడ్బందీగా ప్లాన్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడియన్స్ కి చాలా థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లేదే మనం లేము. లైక్ డెఫినెట్ గా చూస్తూ ఉండాలి మన సీరియల్స్, అండ్ వాళ్ళ లవ్ సపోర్ట్ ఇది ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలి. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ అంటే సపోర్టింగ్ త్రినాయిని గానీ. అండ్ ఈ 4 years జర్నీకి చాలా మంది మనకి ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు, లైక్ ఫ్యామిలీ లాగా. అండ్ మీరందరూ కూడా మాకు ఒక ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ అన్నమాట. సో ఈ 4 years లో ఆర్టిస్ట్ అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ ఫ్రెండ్స్ అంటేనే చాలా కోర్స్ ప్రియా, ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన లైఫ్ లో చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తూ ఉంటారు. అండ్ మీరందరూ జస్ట్ ఆడియన్స్ మాత్రమే కాదు, మా అందరికి మంచి ఫ్రెండ్స్. యా, అండ్ మన ఫ్యామిలీ గ్రో అయినట్టే మన ఫ్రెండ్ సర్కిల్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎస్. సో ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సంథింగ్ ఎక్సైటింగ్ విత్ యూ గైస్. మన లైఫ్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ఫ్రెండ్స్ గ్రో చేసుకుంటే బాగుంటుందని మనం నమ్ముతాం. సో దాని గురించి ఒక మంచి ఫెంటాస్టిక్ యాప్ ని ఒకటి తెలుసుకున్నాం. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఒక ట్రెండింగ్ యాప్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ మీనింగ్ఫుల్ కనెక్షన్స్. ఎస్, ఇందులో మనం ప్రతిరోజు కొత్త ఫ్రెండ్స్ ని కలుసుకోవచ్చు, వాళ్ళతో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు, చాట్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ వెరిఫికేషన్ ఉంది, ప్రైవసీ ఫీచర్స్ తో పాటు మనకి ఈ యాప్ అనేది కంప్లీట్లీ సేఫ్. అండ్ దట్టు ఈ ట్రెండింగ్ లో ఉన్న యాప్ ని 10 కోట్ల మంది పైగా యూజ్ చేస్తున్నారు అనమాట. ఎవరైనా కొంచెం మిస్బిహేవ్ మెసేజెస్ లాంటివి అలాంటివి సేఫ్టీ లేకుండా ఏదైనా మెసేజెస్ ఏమైనా పంపిస్తే వాళ్ళు ఇమీడియట్ గా బ్లాక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక అమేజింగ్ ఫీచర్ ఉంది, అదేంటో తెలుసా? మనం ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ పంపించుకుంటాం కదా, అది వాళ్ళకి నచ్చితే గిఫ్ట్ కింద తీసుకోవచ్చు, లేదంటే మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. వినటానికి భలే ఉంది సిద్ధు, కరెక్ట్ కదా? మరి ఇంకెందుకు లేటు, మీ ఫోన్ లో ఉన్న యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఫ్రెండ్ యాప్ ని సెర్చ్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను, దాని ద్వారా కూడా మీరు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో చాలా విషయాలు తెలిసేసుకున్నారు. 4 years నుంచి మాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్ యాప్ లో కూడా మీరు న్యూ ఫ్రెండ్స్ ని మేక్ చేసుకోవచ్చు అని కూడా మేము చెప్పేసాం. కాబట్టి సర్లే ఈ రోజు ఏంటి పార్టీ ఓన్లీ 3 మాకు ఏమన్నా ఛాన్స్ ఉందా? మన ఫ్రెండ్స్ పార్టీ సరిపోయింది. ఈ మధ్య నా వీడియోలో చూడలేక చచ్చిపోతున్నాము, ఎప్పుడు మీరు వేరే వీడియోస్ పెడతారు అని అంటున్నారు. అండ్ ఎవ్రీవన్ ఈస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రాంక్ వీడియోస్. ఏమైనా ప్రాంక్ చేస్తున్నావు లేదా? 100% చేస్తాను. ప్రాంక్స్ అనేవి పక్కన నీకు చెప్పి చేస్తుంది, స్క్రిప్ట్ అవుతుంది కానీ ప్రాంక్ ఎందుకు అవుతుంది? సరే ఫ్లో బాగుంది కదా, కొంచెం వెంటనే రెడీ అయిపోయి షూటింగ్ ఫస్ట్ ఫినిష్ చేసుకుని అందరూ తర్వాత పార్టీ ఎంజాయ్ చేయండి. పార్టీలో నన్ను తలుచుకోండి, ఓకేనా? ఎందుకు డ్రాప్ చేయి, రెడీ అవ్వు. సో అయితే మనం లొకేషన్ లో మీట్ అయిపోదాము మా గ్యాంగ్ అందరితో. ఆల్మోస్ట్ ఇప్పటికే వీడియో ఎక్కువ అయిపోయింది కాబట్టి. ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు నా యొక్క మొగుడితో బ్లాగ్ చేయమని. బట్ ఆఫ్ స్క్రీన్ నేను అరే ప్లీజ్ ఆఫ్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ నేను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తాను అనమాట. ఎందుకంటే తమ్ముడు కాదు, రే తమ్ముడు, రే 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 అని అంటది. ఎంత దారుణంగా తెలుసా? నా గురించి అందరికీ అలా చెప్పదు, అందరూ ఇలానే చూస్తారు. సో చాలా సార్లు చెప్పావు ఈ సీరియల్లో నాతో పాటు చేయడం అనేది నీ అదృష్టం అని. అవును, ఇలా బెండ్ అవ్వాల్సి వస్తుంది. తలెత్తుకొని ఉండాలంటారు కానీ తల దించుకొని ఇలా చేయాలి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మనము డిన్నర్కి వెళ్తున్నామంట కదా, చెప్పాను. సీక్రెట్ అనుకున్నాను కానీ తను అన్ని ఓపెన్. ఎస్ 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 ఓకే, మనం అక్కడ కలుద్దాం. నేను ఇంతకు మించి మాట్లాడలేను, తనతోనే మాట్లాడు. ఏంటండి ఎప్పుడు కెమెరా అసలు ఏ రోజు కెమెరా పెట్టాను రా, నీ మొహం మీద ఊస్తారు తెలుసా మా సబ్స్క్రైబర్స్. ఎన్నిసార్లు అడిగారు తెలుసా అనిల్ అన్నతో వ్లాగ్ చేయండి అక్క అని చెప్పి. ఈ రోజు ఏదో సరదాగా మనం డిన్నర్కి వెళ్తున్నాం కదా అని చెప్పి నీతో తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? నువ్వెప్పుడో చేసావు, వీడితో ప్రాబ్లం ఇదే. అదే నా తమ్ముళ్ళు అయితేనా అడుగుతున్నా అంటున్నాడు. సో మనం హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సిద్ధేష్ యూట్యూబ్ ఛానల్. ఎందుకు అలా అరుస్తున్నావు? చిరాకు అందుకని చెప్పాను. మాది యాక్చువల్గా మాది చాలా స్ట్రిక్ట్ అనమాట సీరియల్. మా మేనేజర్ సార్ ఒక ప్రిన్సిపల్ లాగా, మా డైరెక్టర్ సార్ ఒక హెడ్ మాస్టర్ లాగా, మా కో డైరెక్టర్ ఒక మ్యాథ్స్ టీచర్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే మేము చాలా భయపడుతూ చేస్తాం. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. సో అల్లరంతా కూడా మీరు చూడాలంటే నైట్ మనం డిన్నర్కి వెళ్దాం. సో మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన మన విషయాల్ని మీరు ఇలా చూస్తున్నారు. సో ఇలా ఎప్పుడు మీరు చూస్తుంటారు, ఇలా చూడాలి. సో ఎప్పుడు ఆయన వెనకాల తోకలా ఉండే మన భావనారెడ్డి గారిని కూడా మీరు ఆర్ యు ఎక్సైటెడ్? ఐ యామ్ ఎక్సైటెడ్. సో మనం ఈరోజు పార్టీలో నేను, నువ్వు, భావన గారు పార్టీ ఏం కాదు, జస్ట్ డిన్నర్ పార్టీ అండి. 4 సంవత్సరాలు అయిన తర్వాత మాకు ఈ అదృష్టం వచ్చింది. సో నిజంగా చెప్పాలంటే 4 years has been such a wonderful journey altogether. ఎందుకంటే నేను always I believe, if you are at the right place with the right set of people, things are going to work out for you. And I definitely have the privilege of working with such great people. And అందులో ఫస్ట్ నేనే. Of course, she's been the most sweetest person on the set. ఎందుకంటే మన సీరియల్లో అడ్వాంటేజ్ తెలుసా, చాలా మందికి వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గరగానే ఉన్నారు. సో తనకైతే నిజంగా షీఈ్ వెరీ హ్యూమరస్ పర్సన్, షీఈ్ వెరీ జోవియల్. నేను ఎప్పుడు విష్ణు చాలా యూజువల్లీ ఒక 4 years లో మాక్సిమం ఒక 1 week చూసానేమో మొహం ఇలా పెట్టుకుని. బట్ జనరల్గా షీఈ్ వెరీ కైండ్ ఆఫ్ స్మైలింగ్ అండ్ షీఈ్ వెరీ కైండ్ ఆఫ్ జోవియల్. నిజంగా చెప్పాలంటే విశాల్ గురించి మనకి బెంగళూరు నుంచి వస్తారు, వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అది అనుకుంటారు కదా. జస్ట్ విత్ ఇన్ 1 week లో తను తెలుగు నేర్చుకోవడం కానీ, అండ్ తన క్యారెక్టరైజేషన్లో ఇన్వాల్వ్మెంట్ కానీ, అండ్ మన ఆడియన్స్ అందరినీ తను ఓన్ చేసేసుకోవడము, మన ఇంటి అబ్బాయిలాగా ఉండడం అనేది సచ్ అ గ్రేట్ థింగ్. అండ్ ఇంకొకటి ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ టు వర్క్ విత్. ఏదైనా ఒక షూట్కి వెళ్ళినప్పుడు అబ్బా ఈ షూట్కి ఎప్పుడు అయిపోతుంది రా సీరియల్ సంథింగ్ అలా ఇప్పటి వరకు మాలో ఎవ్వరికీ అనిపించలేదు. చాలా హ్యాపీగా వస్తాం, హ్యాపీగా వర్క్ చేసుకుంటాం, హ్యాపీగా వెళ్ళిపోతాం. అండ్ టు బి హానెస్ట్ డెఫినెట్లీ ఇది ఒక కొలాటరల్ ఎఫర్ట్. మా అందరూ ఒక కొలాటరల్ ఎఫర్ట్స్ పెడితేనే ఈ సీరియల్ ఇంత పాపులర్ అయింది. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి, ఎస్పెషలీ ఆల్ ద ఆడియన్స్ టుడే. See, you guys have made the serial such a big success and in 3 languages. Always, 3 languages. Kannadalo kuda nenu ippudu velte chaala mandi kannadalo kuda ee serial chustunaru and I feel so happy to be a part of such a
బిగ్ ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ మీ సపోర్ట్ వల్లే మేము నెంబర్ 1 రేటింగ్ లో ఉన్నాము. సో మీరందరూ ఎంతగానో తిట్టుకునే మన సుమన ఇక్కడ ఉందన్నమాట. అది భయంకరమైన ప్లాన్స్ వేస్తూ రకరకాల ట్విస్టులతో మన త్రినైనిని మలుపులు తిప్పుతున్న ద వన్ అండ్ ఓన్లీ సుమన గారు ఇక్కడ మనతో పాటు ఉండడం నిజంగా మన దురదృష్టం. ఈ రియాక్షన్ బాగుందని అందరు చెప్పారు, అందుకే అలా చెప్పా. సో ఈ రోజు మనం 4 years, బట్ నువ్వు వచ్చి 1 year అవుతుంది కదా. 1.5 year అవుతుంది. చూసావా, నువ్వు వచ్చాక టైం కూడా తెలియట్లేదు నాకు. సో నాకు ఒక చిట్టి చెల్లిలాగా కలిసిపోయిన మన సుమన, అనూష తన పేరు. సో మేము ఈ రోజు డిన్నర్కి వెళ్తున్నాం. సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తుంది. మేము ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కూడా అన్ని ఆంఫట్ తూంఫట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇదంతా కూడా మన త్రినైనికి స్పెషల్, నాకు మెమరబుల్ గా ఉండాలని మన ఛానల్లో పెడుతున్నాను. సో మీరు ఎంతగానో అభిమానిస్తున్న మన త్రినైని మేడం ఇక్కడ ఉన్నారు. ఫుల్ లైట్ ఉంది, ఇగో లైట్ వేసుకుని మాట్లాడుతుంది చూడు. సో 4 years కంప్లీట్ అయిన సందర్భంగా మనం వెళ్తున్నాం డిన్నర్ కి. హౌ ఆర్ యు ఎక్సైటెడ్? అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఈరోజు విష్ణు వల్ల అయింది. తను పొద్దు నుంచి వెంటనే స్టార్ట్ చేసింది. ఈరోజు వెళ్దాము, 4 years నుంచి వెళ్ళలేదు కదా అని. సరే ఓకే, సడన్ ప్లాన్. అండ్ ట్రస్ట్ మీ, సడన్ ప్లాన్ ఎప్పుడు వర్క్ అవుతుంది కాబట్టి వర్క్ అయింది. సో మా గ్యాంగ్ అందరికి నేను గ్యాంగ్ లీడర్ అని చెప్తున్నాను, కూడా గ్యాంగ్ లీడర్. కానీ ప్రతి ఒక్కరిని పిలవడానికి మాత్రం అబద్ధాలు చెప్తే నమ్మేలా ఉండాలి, కుమ్మేలా కాదు. చిన్నపిల్లలు ప్రిన్సిపల్ ని అడిగినట్టు వెళ్దామా అని అడుగుతుంది. అలానే అడిగాను, ఎందుకంటే తిను 2 languages లో బిజీగా ఉంది. చెన్నై, హైదరాబాద్ తప్ప బెంగళూరుకి కూడా వెళ్ళట్లేదు. సో కొంచెం చేంజ్ లాగా ఉంటుంది, తర్వాత కొంచెం చిల్ అయినట్టు ఉంటుంది అని చెప్పి మేము అందరం ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మామూలుగా ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా మేము అందరం ఒక ఫ్యామిలీలా ఉంటాం. నా గురించి చెప్పరా? అరే నీ గురించి 8:30 అయిపోతుంది, ఇంకొన్ని నిమిషాల్లో మేము వెళ్ళిపోతాం డిన్నర్ కి. సో ఇక్కడ మా క్యూటెస్ట్ డమ్మక్క ఉన్నారు. అయాన్ష్ అయితే ఎంత బాగా పిలుస్తాడు కదా డమ్మక్కని. ఓకే నాన్న. సో ఆ రీల్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. చాలా నేను కూడా అందరూ అంటున్నా ఇట్స్ ఓకే నాన్న, ఇట్స్ ఓకే నాన్న. మాకు ఈ మధ్యన లొకేషన్ లో ఏదైనా ఒక మాస్టర్ షాట్స్ అయ్యి జరిగినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఇట్స్ ఓకే నాన్న అని అంటున్నారు మా వాళ్ళందరూ. సో అయాన్ష్, ఎవ్రీబడి లవ్స్ అయాన్ష్ సో 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 మచ్. సో అయితే మా త్రినైని సెట్కి వచ్చి 1 year అవుతుంది కదా మీరు? 1 year అవుతుంది. సో వీళ్ళు వచ్చిన తర్వాత మేము డిన్నర్కి వెళ్ళడం అనేది జరిగింది. సో మనం డిన్నర్కి వెళ్ళి చేద్దాం, ఫుల్ టు ఎంజాయ్. ఎస్ ఇట్స్ ఓకే నా, నాకు వస్తున్నాడు కదా, రావట్లేదు కదా. లేట్ నైట్ డిన్నర్ పార్టీస్లో అయాన్ష్ని ఎక్కువ ఇన్వాల్వ్ చెయ్యం. ప్రశాంత్ దా ఒకసారి పని చేస్తున్నావా? చేసుకో తొందర చెయ్యి, మనం డిన్నర్కి వెళ్తున్నాం కదా. పూజగాడిది చెడగొట్టింది. ప్రశాంత్ నీ ఇంట్రడక్షన్ ఇవ్వా మా వాళ్ళకి. ప్రశాంత్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ప్రశాంత్ ఇంకా పెళ్లి కాలేదు, వయసు వచ్చి 30.5 సంవత్సరాలు. మా త్రినైని బాగుంటుంది. అయ్యయ్యో, నాకు ఇంకా పెళ్లి కాలేదు. చెప్పు. 30.5 సంవత్సరాలు. అది కాదు, నా పేరు పెళ్లి కాని ప్రశాంత్. బాగుంది. వయసు 32 సంవత్సరాలు, ఇంతవరకు పెళ్లి కాలేదు. పెళ్లి కోసం 2 గాజులు కూడా ప్రశాంత్ చాలు. నాకు పెళ్లి అవ్వలేదు కానీ అయింది చెప్తున్నా. ఏంటమ్మా? అవ్వదు, అసలు అవ్వదు. సో నా పెళ్లి గురించి నేను చెప్పాలి. వీళ్ళు ఎవరండి జడ్జిలు? డిసైడ్ చేయడానికి. పెళ్లి కానీ ప్రశాంత్, వయసు 32 సంవత్సరాలు, 2 గాజులు ఒక వాచ్ అమ్ముకున్నాడు పెళ్లి కోసం. సురేష్ అన్న అప్పుగా ఇచ్చాడు. అమ్మా, ఆర్ యు ఎక్సైటెడ్? చాలా ఎక్సైటెడ్. సో ఫస్ట్ మీకు అయిపోయింది, నేను ఇప్పుడు షార్ట్కి వెళ్ళిపోయి ఫాస్ట్గా చేసి వచ్చేస్తా. వావ్, గెటప్స్ లేకుండా మా వాళ్ళు. వావ్,
సో మేము డిన్నర్కి వచ్చాము. ద ఫిషర్మ్యాన్ బాఫ్ అన్నమాట. చాలా అయిపోయింది మా పార్టీ. చాలా 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 ఎంజాయ్ చేసాం. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వీడియో బాబాయ్ హాయ్ చెప్పండి. ద క్యూటెస్ట్ కపుల్ ఆఫ్ త్రినైని. ద క్యూటెస్ట్ కపుల్ ఆఫ్ త్రినైని. థ్యాంక్ యూ, టాటా, బాబాయ్. అయిపోయింది. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట మా త్రినైని హంగామా. బాయ్ బాయ్. ఆష్క చెప్పేది మన గురించి తక్కువ తింటారు అని. నైట్ డిన్నర్ అయింది, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఏమంటారు ప్లాన్ చేస్తున్నారు మా వాళ్ళు. థ్యాంక్స్ రా. బోన్ చికెన్ కావాలి. ఉన్నదే మొత్తం బోన్స్. బోన్ చికెన్ లేదు, నేను బోన్లెస్. విశాల్ విశాల్ వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు, నువ్వేం ఆర్డర్ ఇవ్వవా? బావగారు చాలా మంచివారు. ఎలా ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ ఫుడ్ మంచిగా. కాదురా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తనకి ఏం వినిపించట్లేదు, ప్రతిదానికి నవ్వుతున్నట్టు చూడు. వినిపించట్లే. లొకేషన్ లో ఇదే చేస్తాడు కదా ఎప్పుడు. సీన్స్ లేవు అని అంటే జస్ట్ అలా మూవీస్ చూసుకుంటూ ఉంటాడు అనమాట. మా వాళ్ళు ఇలా ముగ్గురు కూర్చుని లూడో ఆడుతూ ఉంటారు అనమాట. మేము ఇలా అందరి ఫేస్లు చూస్తూ ఉంటాము అంతే. నైట్ ఒక మంచి డిన్నర్ పార్టీ తర్వాత మళ్ళీ మేము ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా ఒక లంచ్ ప్లాన్ చేసామన్నమాట. అది కూడా ఈరోజు సండే కాబట్టి దగ్గరలో ఏదైనా తెచ్చుకుందాము అని అయితే మా సురేష్ చెప్పాడు. ఇక్కడ ఏదో దగ్గర రెస్టారెంట్లో 60% ఆఫ్ ఉంది, అక్కడికి వెళ్దామని. కానీ మేము అందరం వెళ్ళి మళ్ళీ రావడానికి మాకు అంత టైం ఇవ్వలేదు మా డైరెక్టర్ సార్. సో దానివల్ల మేము అంత టైం స్పెండ్ చేయలేకుండా ఏదో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుని మేము అంతా ఇక్కడే కూర్చొని తినబోతున్నాం. అండ్ సో ఈరోజు మా క్యాంటీన్ షూట్ అనమాట. సో నేను అండ్ మా చిట్టి వెయిట్ చేస్తున్నాం. ఐఎమ్ సో హంగ్రీ వస్తుంది అని అయాన్ష్ అంటాడు. సో దానివల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తున్నాం. ఫుడ్ వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ అప్పుడు తింటారు ఆగమేఘాల మీద. దా ఇక్కడ ఏం చేస్తాం, ఎంతసేపు వెయిట్ చేస్తాం ఫుడ్ కోసం. మేము కూడా ఫుడ్ కోసం వెయిటింగ్. ఇగో మా పెళ్లి కానీ ప్రశాంత్ వచ్చాడు. కాదు, మన వీడియోలో చూసి కనీసం నీకు పిల్లనిస్తారా? సంబంధాలు చూస్తాం. నిజంగా చెప్తున్నా, ప్రశాంత్ ఒక మంచి పిల్లోడు. ఒక మంచి పిల్లోడు, చాలా మంచి అబ్బాయి. అండ్ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు అని నేను అనుకుంటున్నాను. తెలుసు 4.5 years నుంచి వర్క్ చేస్తున్నాం. బ్యాడ్ హ్యాబిట్స్ లేవని తెలుసు అని చెప్తున్నా. చూడాలి, 4 years నుంచి మేము కలిసి వర్క్ చేస్తున్నాము. ఆడవాళ్ళ పట్ల మంచి రెస్పెక్ట్. ఉంటాడు అమ్మాయిల్ని, అది వద్దు, తిట్టద్దు కదా, అది చెప్పండి. మంచి పనితత్వం. ఎందుకు తిడతానో అడగాలి ఫస్ట్. తిడతాను, ఓకే. తను చెప్పడం బట్టే మేము ఎంత బాగా చేస్తున్నాం. ఈ రోజు చిట్టి క్యారెక్టర్ గానీ, హాసిని క్యారెక్టర్ మాత్రం చాలా బాగా ప్రాంప్టింగ్ చెప్తాడు. మిగతా ఎవరికి చెప్తారో లేదో తెలియదు కానీ నేను ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంటా, తను కూడా వెళ్ళి యాక్ట్ చేస్తూ చెప్తాడు అనమాట. క్రెడిట్ అంతా ప్రశాంత్ కే. అవును, ప్రశాంత్ వాయిస్ లేకపోతే ఇప్పుడు నా గొంతే అరిచేసి నాకు గొంతే పోయింది. రెడీ అని వీళ్ళకి చెప్పి నా గొంతు పోయింది. సరే నువ్వు అప్పుడప్పుడు ఇది మొన్న డైలాగ్ చెప్తాను అన్నది చెప్పు. అదే నా పేరు చూడు, బాగుంటుంది చెప్పు. డైలాగ్ గుర్తులేదు. సో అయితే లంచ్ చేయడానికి రెడీగా ఉన్నాం మనం. మీరు వస్తే తిందాం. అయిపోయింది మా హడావిడి లంచ్ కూడా. సో 4 years అయిపోయిన సందర్భంగా మేము చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. అయితే ఈ రోజు మాత్రం నేను భావనక్కని చాలా మిస్ అవుతున్నాను. ఈ రోజు ఆవిడకి షూట్ లేదు, ఎందుకంటే ఆవిడ 2-3 సీరియల్స్ చేస్తూ మా త్రినైనికి డేట్స్ ఇవ్వట్లేదు అనమాట. సో ఎందుకు ఏంటి అనేది మీరు మీ భావనారెడ్డి గారి ఛానల్లో అడగచ్చు. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ గారు టచ్అప్ చేసుకుంటున్నారు అనమాట. సో ఆల్వేస్ స్మైలింగ్ క్వీన్.
చాలా నీ ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరూ నాకు పెడుతూ ఉంటారు తెలుసా, వాళ్ళ నీ గురించి చేసిన స్పెషల్ వీడియోస్ అన్ని ఒకసారి చూపించమని. సో మీ ఫ్యాన్ పేజెస్ అందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి? హాయ్, హలో, సారీ మీ అందరి కోసం నేను వీడియోలు చేయలేకపోతున్నాను, చాలా బిజీగా ఉంటున్నాను, కొంచెం టైం దొరికినా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా మీ అందరి కోసం త్వరలో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ కొంచెం ఓపిక తెచ్చుకొని మా అక్క చేస్తున్న చూసైనా కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నీకు వంట చేయించమని అడిగారు నన్ను, అసలు మా ఇంటికి రావడానికే టైం లేదు దానికి, ఇంకెప్పుడు చేయించండి నేను వంట. కానీ చూద్దాం, త్వరలో చేద్దాం. ఎప్పుడు ఇప్పుడే కొంచెం స్టార్ట్ చేసాం. 4 సంవత్సరాలకి ఫస్ట్ డిన్నర్ అంటే మీరు అర్థం చేసుకోండి మేమంతా ఎంత బిజీగా చేస్తున్నామని. సో ఏదేమైనప్పటికీ మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో కీప్ సపోర్టింగ్ us and keep watching Trinayani only on RZ Telugu. Thank you, tata, bye bye. గోల భరించాడు. టేస్ట్ బాగుంటదంట చూడు, మరి పక్కన మీ చెరువు పెట్టుకో. టేస్ట్ బాగుంటది కాబట్టి నేను ఉన్నా ఇక్కడ. నిజంగానా? అవసరం లేదంటారా? కానీ సన్ ప్రొడక్షన్ మీరు అందుకే వచ్చినట్టు